హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇప్పీ నూడిల్స్ను మ్యాజిక్ మసాలా కాంబినేషన్తో చాలా టేస్టీగా అండ్ జ్యూసీగా సూప్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేస్తున్నాను. ఈవినింగ్ బయట వర్షం పడేటప్పుడు ఇలా వేడివేడిగా ఇప్పీ నూడిల్స్ మ్యాగీ మసాలాను ఇలా వేడివేడిగా సూప్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుని తినండి. చాలా యమ్మీగా ఉంటుంది. మరి ఇప్పీ నూడిల్స్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఈ విధంగా ఇప్పీ నూడిల్స్ ప్యాకెట్స్ను 2 ప్యాకెట్స్ తీసుకొని మ్యాజిక్ మసాలాను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బండి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక 1 స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకొని 1 రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. మనం ముందుగా చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసుకోవాలి. ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసిన టమాటాలను వేసుకోవాలి. మనం వేసుకున్న టమాటాలు మెత్తగా మగ్గిపోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. అలాగే ఇప్పీ నూడిల్స్కు రుచికి సరిపడా 1 స్పూన్ కారాన్ని వేసుకోవాలి. రుచికి సరిపడా 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి. అలాగే ఇప్పీ నూడిల్స్కు ఈ విధంగా మ్యాగీ మసాలా ప్యాకెట్స్ వచ్చాయి. మనం తీసుకున్న 2 ప్యాకెట్స్ను కూడా మసాలాను వేసుకోవాలి. మనం వేసుకున్న మసాలాను ఎక్కువగా ఫ్రై చేయకుండా ఒకసారి అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న మసాలాకు మనం ఇప్పీ నూడిల్స్ను ఇలా సూప్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనం తీసుకున్న 2 ప్యాకెట్స్ ఇప్పీ నూడిల్స్కు 6 గ్లాసుల వాటర్ను వేసుకొని మనం వేసుకున్న వాటర్ను బాగా ఉడకనివ్వండి. వాటర్ ఈ విధంగా తెరులుతూ ఉన్నప్పుడు మనం తీసుకున్న 2 ప్యాకెట్ల ఇప్పీ నూడిల్స్ను వేసుకోవాలి. ఇలా 2 ప్యాకెట్ల ఇప్పీ నూడిల్స్ను వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న సూప్ను అలాగే నూడిల్స్ను బాగా ఉడకనివ్వండి. మనం ప్రిపేర్ చేసుకున్న సూప్లో నూడిల్స్ మనకు ఎంత బాగా ఉడికితే సూప్ మనకు అంత టేస్టీగా ఉంటుంది. అందుకోసమని నూడిల్స్ను బాగా ఉడకనివ్వాలి. నూడిల్స్ మనకి ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని లాస్ట్గా మీ దగ్గర ఉంటే సాంబార్ పొడినైనా లేదంటే రసం పౌడర్నైనా వేసుకొని కలుపుకోండి. ఇంకా టేస్టీగా ఉంటుంది సూపు. ఈ విధంగా సూప్ కన్సిస్టెన్సీలో ఇప్పీ నూడిల్స్ను ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా అండ్ స్పైసీగా టేస్టీగా జ్యూసీగా సూప్ కన్సిస్టెన్సీలో ఇప్పీ నూడిల్స్ మ్యాజిక్ మసాలా కాంబినేషన్తో రెడీ అయ్యింది. చూడండి, నేను ప్రిపేర్ చేసిన ఇప్పీ నూడిల్స్ మ్యాజిక్ మసాలా ఎలా ఉందో. మరి మీరు కూడా ఈ విధంగా ఈవినింగ్ టైంలో బయట వర్షం పడేటప్పుడు ఇలా వేడివేడిగా ఇప్పీ నూడిల్స్ మ్యాజిక్ మసాలా కాంబినేషన్తో ప్రిపేర్ చేసుకుని తినండి. చాలా బాగుంటుంది. మరి నేను ప్రిపేర్ చేసిన ఇప్పీ నూడిల్స్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.